దూరం చేసుకుంటుంది. మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పదవుల్ని పొందుతాడు, ఎంతో ఐశ్వర్యాన్ని పొందుతాడు. మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందే చాలా గొప్పగా వెళ్తారు, పడిపోతూ ఉంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. అదంతా భగవంతుడి కృప. కానీ ఎంత పదవి వచ్చినా, ఎంత ఐశ్వర్యం వచ్చినా మనం భగవదర్పితమైతేనే మన జన్మకి సార్థకత. అలా నదులతో కనుక పోలిస్తే మనం ఎంత, మన జీవితం ఎంత, మన శక్తి ఎంత. అంకోలం నిజబీజ సంతతి రజస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజభువం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం అని చెప్తారు భగవత్పాదులు. అలా ప్రతి మనిషికి ఒక్కొక్క రకమైన భక్తి ఉంటుంది. ఆ భక్తిని ఆధారం చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఇవాళ నేను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి సంవత్సరం ఒక కొత్తతనం కనిపిస్తూ ఉంటుంది కళ్యాణంలో. ఎక్కడెక్కడో ఎదురుగా ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర నుంచే జనాలందరూ క్యూలో నిలబడి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే భక్తి వలన వస్తున్నారు. భగవంతుని యందు భక్తి అనేది ఉంటే, ఆయన దగ్గరికి అనేది వస్తే, ఆ జగదంబకి దగ్గరికి వస్తే ఆవిడ ఏం కావాలో మనకేం కావాలో ఆవిడే చూస్తుంది. ఉదాహరణకి శిశువుని రక్షించేటువంటి తల్లి ఏ శిశువు నాకు ఇది కావాలని అడగదు. లోక సహజం. ప్రతి మాతృమూర్తి పిల్లవాళ్ళని రక్షించే విషయంలో, పిల్లల్ని రక్షించే విషయంలో వాళ్ళకి పాలు కావాలా, నీళ్లు కావాలా, మందు కావాలా, మరొకటి కావాలా అని ఆ తల్లే అన్నీ చూసుకుంటూ ఉంటుంది. మరి ఒక మానవులు మాత్రమైనటువంటి మానవ జన్మలో పుట్టిన తల్లికే ఇంత గొప్పగా ఉంటే, సమస్త జగత్తుకి తల్లి అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః అని అమ్మవారికి నామం. యావంతి బ్రహ్మాండాన్ని వర్తంతే తాని సర్వాణ్యపి జగదంబాయాః సంతతి స్థానీయాన్యేవ అంటారు భాష్యకారులు. ప్రపంచంలో ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో అన్ని బ్రహ్మాండములు కూడా అమ్మవారి యొక్క సంతతి, అదంతా కూడాను. కాబట్టి ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ జగదంబిక బ్రహ్మాండంలో అంతర్భాగమైనటువంటి మనల్ని రక్షించేటువంటి బాధ్యత ఆవిడదే. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం రాకపోతే ప్రపంచంలో ఏ పని జరగదు. ఉదాహరణకి రేపొద్దున సూర్యుడు రాడు. ఏ సైట్లోకి వెళ్ళి suryayaho.com అని కొడితే వస్తాడు? రాడు. అందుకోసమే వేదంలో ఒక చోట చెప్తారు, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని ఉపనిషత్తు చెప్తుంది. భీషాస్మాద్వాతః పవతే, వాయువు కూడా భయపడుతూ వాయువు వీస్తూ ఉంటాడు. భీషోదేతి సూర్య, ఉదయం అయింది అంటే ఆ యొక్క సూర్యుడు కూడా భయపడుతూ ఉదయిస్తాడు. భీషాస్మాత్ అగ్నిశ్చేంద్రశ్చ, అగ్నిహోత్రుడు ఆయన ఏం చేస్తాడంటే మనం వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడాను హుతం చేసి ఏ ఏ దేవతలను ఉద్దేశించి హోమం చేస్తామో వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఆ పని కూడా ఆయన కూడా ఆ జగదంబకి భయపడే చేస్తూ ఉంటాడు. అంచేతను ప్రపంచంలో ఏది జరగాలన్నా రెండు ముఖ్యంగా ఉండాలి. రెండు ఉంటే చాలా మంచిది. కనీసం ఒకటన్నా ఉండాలి. భయమన్నా ఉండాలి, భక్తన్నా ఉండాలి. ఈ రెండు ఉంటే చాలా విశేషం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సిస్టమ్ అనేది నడవదు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అంచేత అటువంటి సర్వశక్తి సంపన్నురాలైనటువంటి అమ్మవారికి ఆవిడ ఎప్పుడు పుట్టిందో మనకి తెలియపోయినప్పటికీ, ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తెలియపోయినప్పటికీ, ఆవిడ చిరునామా మనకి తెలియకపోయినప్పటికీ, మనకి మహర్షులు కొన్ని కొన్ని పర్వదినాలు అనుగ్రహించారు. దసరాలు, దేవీ నవరాత్రులని, ఇట్లాగే ఆషాఢ జాతర, ఇట్లా ఒక ప్రాంతీయంలో ఒక్కొక్క ఆచారాన్ని మనకు అనుగ్రహించారు. అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క
కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ భగవంతుడు మనకి కళ్ళనిచ్చాడు, చక్కటి మాటలు వినటానికి మంచి చెవుల్నిచ్చాడు, మంచిగా మాట్లాడటానికి మంచి నోరిచ్చాడు, నడిచి వెళ్ళటానికి కాళ్ళు ఇచ్చాడు, వీటినన్నింటినీ కూడాను కంట్రోల్ చేయడానికి ఒక బుద్ధినిచ్చాడు, వీటిని ప్రేరణ చేయడానికి మనస్సునిచ్చాడు. ఇవన్నీ మనకిచ్చాడు అంటే ఇవి లేని వాళ్ళ గురించి మనం లోకంలో చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా అబ్బాయికి వినిపించట్లేదండి, మా అబ్బాయికి కనిపించట్లేదండి అని. ఇన్ని మనకి ఇచ్చినందుకు మనకి ఏమిటయా సార్థకత అంటే మనం మంచి పని చేయటమే మనకి సార్థకత. ఏమిటి మంచి అంటే భగవంతుని యందు భక్తి ఉండటం, అట్లాగే ఎప్పుడు కూడాను పరనింద చేయకుండా ఉండటం, పరులకి పరోపకారార్థమిదం శరీరం, పరులకి సహకారం చేయటం. దాన్నే ఒక చోట పోతన కవి చెప్తారు, ఎట్లా ఉండాలి, ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు అంటే తన యందు నిఖిల భూతముల యందు, తన ఎలా ఉంటాడో, తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో సమస్త భూతముల యందు అదే భావంతో ఉంటాడట. తన యందు నిఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున బొరుగువాడు, అందరి యందు సమభావంతో ఉంటాడు. వారు గొప్ప వీరు తక్కువ అనే భావన ఉండదు. పెద్దల బొడగన్న భృత్యునికి వడి చేరి నమస్కృతులు చేయువాడు, పెద్దలు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ యందు చాలా భక్తి ప్రపత్తులతో వినయ విధేయతలతో నమస్కారం చేస్తాడట. అట్లాగే సమస్త స్త్రీలని మాతృభావంతో చూస్తాడట. సఖుల యందు స్నేహితుల యందు సోదరభావంతో ఉంటాడట. లీలయందును భృంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా అని చెప్తారు. అంటే ఆ మర్యాద లక్షణం అనేది ప్రతి మనిషికి కావాలి. ఎంత మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆ మర్యాద, రామచంద్ర ప్రభువు సాక్షాత్తు వైకుంఠం నుంచి ఆయన అయోధ్యానగరంలో జన్మించినా ఆయన ఏం చేసేవాటంటే మితభాషి పూర్వభాషి స్మితభాషి చ రాఘవ, రామచంద్ర ప్రభు ఎవరన్నా వస్తే ముందుగా నవ్వుతూ మాట్లాడేవాట, నవ్వుతూ పలకరించేవాడు. స్మితభాషి ముందు మాట్లాడటం, అంతేగాని వాళ్ళు నన్ను పలకరిస్తే నేను పలకాలి అనే భావన లేకుండా ఉండేవాడు. మితభాషి, భాషణ చాలా మితంగా మాట్లాడేవాడు. ఇవన్నీ కూడాను మనిషికి మర్యాద గుణములు. అటువంటి గుణాలన్నీ కూడాను మనం అలవరుచుకోవాలి. వీటన్నిటికీ మంచి గుణాలు కావాలి అంటే మంచిని ఆశ్రయించాలి. మంచి ఏమిటి అంటే భగవతత్వమే మంచి. లోకంలో అంతకంటే ఏదీ మంచిది కాదు. భగవంతుడే మనకి ఎప్పుడు కూడాను వెన్నంటి ఉండేవాడు. లోకంలో చూస్తూ ఉంటాం, పదవులుంటే చాలామంది వచ్చి సెల్యూట్ కొడతారు, పదవి పోతే తెలిసినా కూడా తెలియనట్టుగా ఉంటూ ఉంటారు, లోక సహజం అది. కానీ భగవంతుడు అలా ఉండడు. భగవంతుడి దగ్గర శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాల భక్తుల్ని భాగవతంలో చెప్తారు. మంచి మాట వినటం, మంచి మార్గంలో నడవటం, భగవత్ సేవ చేసుకోవటం. అటువంటి భగవత్ సేవ చేయడం కోసమై ఇవాళ ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చారు. మీరందరికీ చక్కగా దర్శనం అయ్యేటువంటి ఏర్పాట్లు దేవస్థానం వారు చేశారు. అందరికీ సహకరించి అమ్మవారి యొక్క ఆ దివ్య కళ్యాణమూర్తిని దర్శించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహం మీరందరూ పొందుగాక అని మన కుమారు తెలియజేస్తూ, ముందుగా మనకి 4 వేదములు స్వస్తి చెప్తారు ఇక్కడ. దాంట్లో మొట్టమొదటి వేదం ఋగ్వేదం. బ్రహ్మశ్రీ రాజీవ్ ఘనపాటి గారు అమ్మవారికి సంబంధించిన ఋగ్వేద సూక్తాల్ని పఠిస్తారు. చక్కగా ఆ వేదాన్ని వింటూ మీరందరూ సుఖంగా ఉండుగాక అని చెప్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠ